విధి కూడా తలవంచాల్సిందే. బ్రహ్మముహూర్తంలో దాగి ఉన్న అసలు రహస్యమిదే. సృష్టిలో ప్రతి అణువుకు, ప్రతి జీవికి ఒక లయ ఉంటుంది. అనంతమైన విశ్వంలో సూర్యచంద్రులు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ ఒక ఖచ్చితమైన సమయపాలనతో కదులుతాయి. ఆ ప్రకృతిలో అంతర్భాగమైన మనిషికి కూడా ఒక లయ ఉంటుంది. కాని ఆధునిక నాగరికత పేరుతో మనిషి ఆ లయను తప్పాడు. రాత్రిళ్ళు నిద్రపోవలసిన సమయంలో మేల్కొని ఉండటం, సూర్యుడు వచ్చిన తర్వాత నిద్రలేవడాన్ని ఒక జీవనశైలిగా మార్చుకున్నాడు. దీనివల్ల శారీరక రుగ్మతలే కాదు, మానసిక అశాంతి, ఆర్థిక వైఫల్యాలు, సంబంధాల బీటలు మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే మనిషికి అత్యున్నత శక్తిని ప్రసాదించే ఒక అద్భుతమైన సమయాన్ని కనుగొన్నారు. అదే బ్రహ్మముహూర్తం. సూర్యోదయానికి సరిగ్గా 1:36 ముందు బ్రహ్మముహూర్తం మొదలవుతుంది. అంటే సుమారుగా ఉదయం 3:30 నుండి 5:30 వరకు ఉండే ఈ సమయాన్ని సృష్టికర్త సమయం అంటారు. ఈ సమయంలో విశ్వమంతా నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ ఒక అదృశ్యమైన కాస్మిక్ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ సమయంలో నిద్రలేచిన వ్యక్తి మెదడు సాధారణ స్థితిలో కంటే 100 రెట్లు ఎక్కువ ఏకాగ్రతతో, శక్తితో పనిచేస్తుంది. ఇది కేవలం పురాణాల్లో చెప్పిన మాట కాదు, ఇది ఒక సైన్స్. మనిషి మెదడు తీటా స్టేజ్లో ఉన్నప్పుడు అద్భుతాలు సృష్టించగలదు. అటువంటి అద్భుతాన్ని తన జీవితంలో అనుభవించి మృత్యువు అంచుల దాకా వెళ్లి విజేతగా తిరిగి వచ్చిన రిషి అనే యువకుడు ప్రయాణమే ఈ కథ. హైదరాబాద్ నగరమంతా గాఢ నిద్రలో ఉంది. అర్ధరాత్రి 1:30 సమయం. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని ఒక విశాలమైన బంగ్లాలో మాత్రం ఇంకా లైట్లు వెలుగుతున్నాయి. బయట నుంచి చూస్తే అది ఒక రాజభవనంలా ఉంది. కాని లోపల అది ఒక శ్మశాన నిశ్శబ్దాన్ని తలపిస్తోంది. ఆ హాల్ మధ్యలో కూర్చున్న రిషి చేతిలో విస్కీ గ్లాసు వణుకుతోంది. ఎదురుగా ఉన్న టేబుల్ మీద ఒక చల్లబడిన కాఫీ కప్పు, కొన్ని లీగల్ నోటీస్ పేపర్లు, వాటి పక్కనే నల్లగా మెరుస్తున్న ఒక రివాల్వర్ ఉన్నాయి. రిషి వయసు 35 ఏళ్లు. దేశంలోనే అత్యంత విజయవంతమైన ఆర్కిటెక్ట్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. కాని ఇప్పుడతని పరిస్థితి దారుణంగా ఉంది. అతని కళ్ల కింద నల్లటి వలయాలు, 10 రోజులుగా నిద్రలేకపోవటం వల్ల ఎర్రబడిన కళ్ళు అతని మానసిక స్థితిని చెబుతున్నాయి. సరిగ్గా 10 రోజుల క్రితం అతని జీవితం తలకిందులైంది. తన ప్రాణ స్నేహితుడు, బిజినెస్ పార్ట్నర్ అయిన జేకే రిషిని నమ్మించి మోసం చేశాడు. కంపెనీ అకౌంట్స్ నుండి 50 కోట్ల రూపాయలను మాయం చేయడమే కాకుండా ఆ నేరం రిషి మీద పడేలా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించాడు. రేపు ఉదయం 10 గంటలకు కోర్టులో హియరింగ్ ఉంది. రిషి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోలేకపోతే ఆస్తిపాస్తులన్నీ జప్తు అవ్వడమే కాదు, కనీసం 10 ఏళ్లైనా జైలు శిక్ష పడుతుంది. తన చెల్లి పెళ్లి కోసం దాచిన డబ్బు కూడా ఆ అకౌంట్స్లోనే ఫ్రీజ్ అయిపోయింది. రిషి ఫోన్ మోగింది. స్క్రీన్ మీద జేకే అనే పేరు చూడగానే రిషి ఒంట్లో రక్తం మరిగిపోయింది. ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల నుండి జేకే గంభీరమైన గొంతు వినిపించింది. రిషి, ఇంకొన్ని గంటలే మిగిలాయి. నీ ఓటమి ఖాయమైపోయింది. అనవసరంగా కోర్టుల చుట్టూ తిరిగి పరువు పోగొట్టుకోకు. తప్పు ఒప్పుకో, కనీసం శిక్ష తగ్గుతుంది. ఆ మాటలకు రిషి ఆవేశంతో ఊగిపోయాడు. జేకే, నన్ను మోసం చేసింది నువ్వే. నా సంతకం ఫోర్జరీ చేశావు. నన్ను రోడ్డున పడేశావు. నిన్ను వదిలిపెట్టను అని అరిచాడు. జేకే వెకీలిగా నవ్వాడు. అది నిరూపించుకోవడానికి నీ దగ్గర సాక్ష్యం లేదు కదా రిషి. కోర్టు కాగితాలను నమ్ముతుంది, నీ ఆవేశాన్ని కాదు. గుడ్ బై. ఫోన్ కట్టయింది. రిషికి పిచ్చెక్కినట్లుంది. తను 10 రోజులుగా ఆ అకౌంట్ స్టేట్మెంట్స్ ఫైల్స్ చూస్తూనే ఉన్నాడు. వేల కొద్దీ పేజీలు. ఎక్కడో ఒక చిన్న దారి దొరకపోదా అని వెతికాడు. కాని జేకే చాలా తెలివైనోడు. తప్పు ఎక్కడా దొరకడం లేదు. నిరాశ రిషిని ఆవహించింది. ఇక బతకడం అనవసరం అనిపించింది.
చెల్లి ముఖం గుర్తుకొచ్చింది. కాని అవమానభారంతో బతకడం కంటే చావడమే మేలు అనుకున్నాడు. రివాల్వర్ చేతిలోకి తీసుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి డోర్ బెల్ మోగింది. ఆ సమయంలో ఎవరొస్తారు? రిషి విసుగ్గా వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. ఆయన వేషధారణ చాలా సాదాసీదాగా ఉంది. కాని ఆయన కళ్లలో ఏదో తెలియని తేజస్సు ఉంది. ఎవరు నువ్వు? రిషి కోపంగా అడిగాడు. నీ చావుని ఆపడానికి వచ్చినవాడిని, ఆ వృద్ధుడు ప్రశాంతంగా అన్నాడు. ఆ మాటతో రిషి ఉలిక్కిపడ్డాడు. ఆ వృద్ధుడు లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నా పేరు శాస్త్రి. ఒకప్పుడు నీ తండ్రికి స్నేహితుణ్ణి. నీ సమస్య నాకు తెలుసు. రిషి అర్థం కాక వినపడదు అన్నాడు. నీ మెదడు ఇప్పుడు ఆ డప్పుల గదిలా ఉంది. ఆందోళన, భయం, కోపం అనే శబ్దాలతో నిండిపోయింది. జేకే చేసిన తప్పు ఒక గుండుసూది లాంటిది. అది నీకు దొరకాలంటే ఆ డప్పుల మోత ఆగిపోవాలి, నిశ్శబ్దం కావాలి. ఆ నిశ్శబ్దం నీకు కేవలం బ్రహ్మముహూర్తంలోనే దొరుకుతుంది. రిషికి చిరాకు వచ్చింది. నా దగ్గర సమయం లేదు, నాకు నీతులు చెప్పకండి అన్నాడు. శాస్త్రిగారు గట్టిగా, ఇది నీతి కాదురా మూర్ఖుడా, ఇది సైన్స్. ఈ రాత్రి పడుకో. రేపు ఉదయం సరిగ్గా 3:30 నిద్రలేయి. దాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఆ సమయంలో నీ మెదడు అత్యంత శక్తివంతమైన స్థితిలో ఉంటుంది. అప్పుడు నీ అంతరాత్మ మేల్కొంటుంది. నీకు కనిపించనివి అప్పుడు కనిపిస్తాయి. నువ్వు చావడానికి ఎలాగూ సిద్ధపడ్డావు కదా. ఒక్కరోజు, కేవలం ఒక్కరోజు నా మాట విను. ఉదయం 3:30 లేచి చన్నీళ్లతో స్నానం చేసి ఆ ఫైల్స్ పట్టుకుని కూర్చో. అప్పటికీ నీకు సొల్యూషన్ దొరక్కపోతే అప్పుడు నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయారు. రిషికి ఆశ లేదు. కాని ఆ వృద్ధుడి కళ్లలోని ధైర్యం అతన్ని కదిలించింది. ఒకవేళ నిజంగానే ఏదైనా దారి దొరుకుతుందేమో అనే చిన్న ఆశతో అలారం 3:30 సెట్ చేసుకుని పడుకున్నాడు. గడియారం ముల్లులు కదిలాయి. అలారం మోగింది. సమయం ఉదయం 3:30. బయట చిమ్మ చీకటి. చలి వణికిస్తోంది. రిషికి లేవాలనిపించలేదు. శరీరం మొరాయించింది. కాని శాస్త్రిగారి మాటలు, జేకే వెకిలి నవ్వు గుర్తొచ్చి మంచం మీద నుండి లేచాడు. బాత్రూంకు వెళ్లి చన్నీళ్లతో ముఖం కడుక్కున్నాడు. ఆ చల్లదనం తగలగానే అతని నరాల్లో ఒక షాక్ తగిలినట్లయింది. నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది. అతను ఒక గ్లాసు నీళ్లు తాగి తన స్టడీ రూంలోకి వెళ్లాడు. కిటికీ తెరిచాడు. బయట ఒక్క శబ్దం లేదు. ట్రాఫిక్ లేదు, టీవీల గోల లేదు, మనుషుల మాటలు లేవు. కేవలం ఆకుల సవ్వడి, దూరంగా ఏవో పక్షుల శబ్దాలు. ఆ నిశ్శబ్దం అతని మనసులో ఉన్న ఆందోళనను మెల్లగా తగ్గించటం మొదలుపెట్టింది. రిషి కుర్చీలో కూర్చున్నాడు. టేబుల్ మీద జేకే తయారు చేసిన 1000 పేజీల అకౌంట్ ఫైల్ ఉంది. గత 10 రోజులుగా రిషి దాన్ని 100 సార్లు చదివాడు. కాని ఈరోజు ఏదో తేడాగా ఉంది. గాలిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉండటం వల్ల అతని మెదడు చాలా షార్ప్గా పనిచేయటం మొదలుపెట్టింది. అతని గుండె చప్పుడు అతనికి వినిపిస్తోంది. మనసులో ఉన్న భయం స్థానంలో ఒక రకమైన ఏకాగ్రత వచ్చి చేరింది. రిషి ఫైల్ తెరిచాడు. పేజీలు తిప్పుతున్నాడు. 10వ పేజీ, 50వ పేజీ, 100వ పేజీ. గతంలో ఈ నంబర్లు అతనికి గజీబిజిగా కనిపించేవి. కాని ఇప్పుడు బ్రహ్మముహూర్తంలోని ప్రశాంతత వల్ల ఆ నంబర్లు ఒక ప్యాట్రన్లా కనిపిస్తున్నాయి. అతని మెదడు ఒక సూపర్ కంప్యూటర్లా పనిచేస్తోంది. సమయం 4:15 హఠాత్తుగా రిషి చేతులాగిపోయాయి. పేజీ నంబర్ 458 దగ్గర అతని చూపు నిలిచిపోయింది. అందులో ప్రాజెక్ట్ ఆల్ఫాకి సంబంధించిన విదేశీ ఖర్చు వివరాలు ఉన్నాయి. అందులో ఒక చిన్న ట్రాన్సాక్షన్ డేట్ ఉంది. ఆ డేట్ ఫిబ్రవరి 29, 2023. రిషి కళ్ళు మెరిశాయి. అతని వెన్నులో వణుకు పుట్టింది.
ఒక్క క్షణం ఊపిరి బిగబట్టాడు. 2023లో ఫిబ్రవరికి 29 రోజులు లేవు. అది లీపు సంవత్సరం కాదు అని గట్టిగా అరిచాడు. జేకే ఆ రికార్డును సృష్టించేటప్పుడు ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ వాడకుండా మాన్యువల్గా కొన్ని ఎంట్రీలను మార్చాడు. ఆ తొందరలో అతను చేసిన ఈ చిన్న తప్పు ఇప్పుడు బయటపడింది. ఆ తప్పుని కవర్ చేయడానికి జేకే ఒక డమ్మీ కంపెనీ అకౌంట్ని లింక్ చేశాడు. రిషికి ఇప్పుడు నిద్ర రావటం లేదు సరికదా. అతనిలో ఒక వేటగాడి ఉత్సాహం వచ్చింది. సమయం 5 అయింది. ఆ చిన్న క్లూ ఆధారంగా రిషి తన కంప్యూటర్లో హ్యాకింగ్ మొదలుపెట్టాడు. ఆ డమ్మీ కంపెనీ వెనుక ఉన్న ఐపీ అడ్రస్ ట్రేస్ చేశాడు. ఆశ్చర్యం! ఆ ఐపీ అడ్రస్ జేకే ఫామ్ హౌస్ది కాదు, జేకే భార్య పేరు మీద సింగపూర్లో ఉన్న ఒక సీక్రెట్ సర్వర్ది. రిషికి మొత్తం లింక్ దొరికింది. జేకే డబ్బుని నేరుగా ట్రాన్స్ఫర్ చేయలేదు, దాన్ని క్రిప్టోకరెన్సీగా మార్చి ఒక హార్డ్ డిస్క్లో దాచాడు. ఆ డిజిటల్ వాలెట్ యాక్సెస్ కోడ్ ఆ తప్పుడు డేట్ వెనకాలే దాగి ఉంది. గత 10 రోజులుగా పగటిపూట హడావిడిలో, ఫోన్ కాల్స్ మధ్యలో, టెన్షన్లో రిషి ఈ చిన్న డేట్ని గమనించలేకపోయాడు. కాని బ్రహ్మముహూర్తం ప్రసాదించిన ఆ నిశ్శబ్ద సమయంలో అతని బుద్ధి ఒక లేజర్ లైట్లా పనిచేసింది. సూర్యుడు ఉదయిస్తున్నాడు. సమయం 6 గంటలయింది. రిషి ప్రింటర్ నుండి ఒక 50 పేజీల కొత్త రిపోర్ట్ బయటికి తీశాడు. అది జేకేని జైలుకు పంపటానికి సరిపోతుంది. రిషి ముఖంలో ఇప్పుడు భయం లేదు. ఒక యుద్ధం గెలిచిన రాజు కల ఉంది. అతను శాస్త్రిగారికి కృతజ్ఞతలు చెబుదామని ఫోన్ చేద్దామని చూశాడు. కాని శాస్త్రిగారిచ్చిన నెంబర్ స్విచ్ ఆఫ్ కాదు, అసలా నెంబర్ ఉనికిలోనే లేదని వచ్చింది. ఉదయం 9 గంటలు. జేకే తన ఆఫీసులో దర్జాగా కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు. రిషి లోపలికి రాగానే, ఏమైంది రిషి, ఆస్తులు రాసివ్వటానికొచ్చావా లేదా జైలుకి వెళ్లటానికి రెడీ అయ్యావా అని వెటకారంగా అడిగాడు. రిషి మౌనంగా నవ్వుతూ జేకే టేబుల్ మీద ఒకే ఒక్క కాగితం పెట్టాడు. అందులో పెద్ద అక్షరాలతో రాసి ఉంది, ఫిబ్రవరి 29, 2023. అది చూడగానే జేకే ముఖం పాలిపోయింది. చేతిలోంచి సిగరెట్ జారిపడింది. నీ దొంగతనం మొత్తం ఈ ఒక్క డేట్ దగ్గర దొరికిపోయింది జేకే. నేను ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ డీకి అన్ని ఆధారాలతో మెయిల్ పంపించాను. మరో 10 నిమిషాల్లో వాళ్లు ఇక్కడ ఉంటారు అన్నాడు రిషి గంభీరంగా. జేకేకి చెమటలు పట్టాయి. రిషి, మనం మాట్లాడుకుందాం ప్లీజ్ అని బతిమలాడాడు. రిషి నిర్లక్ష్యంగా చూస్తూ, మాట్లాడటానికి ఏం లేదు. ఒకప్పుడు నేను నా కష్టాలను చూసి భయపడ్డాను. కాని ఈరోజు ఉదయం 3:30 నేను లేచినప్పుడు నా సమస్య నాకంటే చిన్నదని అర్థమైంది. చీకటిలో ఉండే వెలుగు ఏంటో నాకు తెలిసింది అని చెప్పి బయటికి నడిచాడు. నిమిషాల్లో పోలీస్ సైరన్ ఆఫీసును చుట్టుముట్టింది. ఈ కథ మనకొక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. కష్టాలు మనుషులకు రాక మానులకు వస్తాయా అంటారు పెద్దలు. కష్టాలు అందరికీ వస్తాయి. కాని ఆ కష్టాలను చూసి భయపడి పారిపోయేవాడు ఓడిపోతాడు. ఆ కష్టాలను ఎదిరించే శక్తిని, యుక్తిని కూడగట్టుకునేవాడు గెలుస్తాడు. రిషి జీవితంలో జరిగిన మార్పుకు కారణం కేవలం అతని తెలివితేటలు మాత్రమే కాదు, ఆ తెలివితేటలను సరైన సమయంలో ఉపయోగించుకోవడం. పగటిపూట మన మెదడు ఎన్నో బాహ్య విషయాలతో నిండిపోయి ఉంటుంది. కాని బ్రహ్మముహూర్తంలో మన మెదడు ప్రశాంతమైన సరస్సులా ఉంటుంది. అందులో వేసిన చిన్న రాయి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే విద్యార్థులకు చదువుకోవడానికి, కళాకారులకు సృజనాత్మకతకు, వ్యాపారవేత్తలకు ప్రణాళికలు వేసుకోవడానికి మరియు సామాన్యులకు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇంతకంటే గొప్ప సమయం మరొకటి లేదు. ప్రపంచంలోని విజేతలందరూ, నరేంద్ర మోదీ నుండి టిమ్ కుక్ వరకు, అక్షయ్ కుమార్ నుండి ఇంద్రా నూయి వరకు అందరూ సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు. మిగతా ప్రపంచం ఇంకా దుప్పటి ముసుగులో కలలు కంటూ ఉంటే, విజేతలు నిద్రలేచి తమ కలలను నిజం చేసుకునే పనిలో ఉంటారు. బ్రహ్మముహూర్తం మీ కష్టాలను మాయం చేయదు,
అది మీ బ్యాంకులో డబ్బును నేరుగా డిపాజిట్ చేయదు, కానీ ఆ కష్టాలను తీర్చుకునే శక్తిని, ఆ డబ్బును సంపాదించుకునే తెలివితేటలను, ఆనందంగా బతికే ఆరోగ్యాన్ని మీకు ఖచ్చితంగా ప్రసాదిస్తుంది. రిషి తన జీవితాన్ని మార్చుకున్నాడు. కేవలం నిద్రలేచే సమయాన్ని మార్చుకోవడం ద్వారా తన తలరాతను తానే తిరగరాసుకున్నాడు. చీకట్లో ఉన్నప్పుడు వెలుగు కోసం వెతకటం సహజం, కాని ఆ వెలుగు బయటలేదు. అది సూర్యోదయానికి ముందే నిద్రలేచే మీ అలవాటులో ఉంది. ఈ క్షణం నుండే మీరు కూడా ఒక సంకల్పం తీసుకోండి. రేపటి ఉదయం 4 గంటలకు అలారం మోగినప్పుడు అది కేవలం గడియారం చప్పుడు కాదు, అది మీ విజయానికి పిలుపు అని గుర్తుంచుకోండి. ఆ పిలుపును అందుకోండి, మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.